నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ బాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అని ఒంగోలు వైసీపీ లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ కు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కులం, మతం, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో బలమైన అభిప్రాయాన్ని వైసీపీ పైన ఏర్పరచుకున్నారన్నారు. ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలే స్పష్టంగా చెబుతున్నారని, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలుపుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారని, రాజన్న పాలనను మళ్లీ తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. కులం, మతం, పార్టీ, వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి నుండి ఒంగోలు పార్లమెంటు వైసీపీకి అనుకూలంగా ఉంటుందన్నారు. 7 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు స్పష్టంగా తెలిశాయన్నారు. అన్ని నియోజకవర్గాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని తెలిపారు. గతంలో చంద్రగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉందని, నేడు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే ఓటు వేయాలని ప్రజలకు సూచించడం జరిగిందన్నారు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు పింఛనర్లు మళ్లీ పింఛన్ ఇంటి వద్దకే ఇప్పించాలని మమ్మల్ని కోరడం జరుగుతోందన్నారు. ఇవన్నీ కొనసాగించాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం అని పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. తర్వాత సీఎం ఆఫీస్లో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమయంతో ఎంపీతో సమయంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప తిరుగుతుంటే
అయ్యా మాకు ఈ నెల ఫంక్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా అయ్యా ఇంటికి వచ్చేట్టు చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళు పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో నాటకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంపీ జగన్మోహన్ గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కానుక ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా నుంచి అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు, అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదం కోరుకున్నాడు. ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి, ఖచ్చితంగా కూడా అత్యధిక మెజారిటీ గెలుస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రజలది. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికార పార్టీ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు, ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు ఎక్కడ చేసినా ఊరుకునే సమస్య లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈసీకి కంప్లైంట్ ఇస్తాం, ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తాం, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను మరి దేనికైనా కూడా మా క్యాండిడేట్కి అన్ని జిల్లాల నుంచి ఆయనకు అండగా నిలటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికార పార్టీ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు, ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు ఎక్కడ చేసినా ఊరుకునే సమస్య లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈసీకి కంప్లైంట్ ఇస్తాం, ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తాం, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను మరి దేనికైనా కూడా మా క్యాండిడేట్కి అన్ని జిల్లాల నుంచి ఆయనకు అండగా నిలటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా గతంలో ఉన్న 150 సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ వేయటం జరిగిందని సిద్ధా రాఘవరావు అన్నారు. చెవిరెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవభక్తి ఎక్కువ అని అన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, కదిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, వారు కూడా ఈరోజు మన ఒంగోలు సంబంధించి ఒంగోలు పార్లమెంట్కి రావటం చాలా సంతోషం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సంబంధిత పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. మంచి మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3వ రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. జిల్లాలోని ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది 17 నామినేషన్లను దాఖలు చేశారు. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీలు నామినేషన్ పత్రాలు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్కు అందజేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా రాయపాటి జగదీష్, ఆకుమళ్ల మల్లికార్జున రెడ్డి నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గొట్టిముక్కల సుజాత నామినేషన్ పత్రాలు సమర్పించారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని బలపరుస్తూ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇతడి శివప్రసాద్ నామినేషన్ వేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చప్పిడి రవిబాబు నామినేషన్ వేశారు. కొండెపి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా ఎం బాలకోటయ్య, బీఎస్పీ అభ్యర్థిగా రావినూతల మ్యాట్రిక, స్వతంత్ర అభ్యర్థిగా మామిడి మాల్యాద్రులు నామినేషన్లు వేశారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బాల్సాని మాల్యాద్రిరెడ్డి, కొప్పోలు నరసింహులు నామినేషన్ పత్రాలు ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పేదలకు విద్యా వైద్యం సంతృప్తిగా అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు మన వాసన కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారిగుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్ట మీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీల్లో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో గుమ్మడికాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్థిక స్తోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బాలినేని అన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ ఖర్చు దాదాపు 25 లక్షల వరకు ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సహాయం చేయడం కూడా మరెక్కడా లేదని అన్నారు. చిన్నారులకు బూట్లు నుంచి దుస్తులు, సాక్సులు, టై అందచేసి విద్యను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించి 6వ గెలిపించి తన చేత సిక్సర్స్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందని అన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్దకు బాలినేని వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, మేయర్ గంగాడ సుజాత, వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్, అడపాల రాము, వాక కృష్ణారెడ్డి, గొరిపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, ఇసాకు, యేసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్బాబు, సుబ్బయ్య, బాలగురవయ్య, పురిని ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన ఇంటి ముందుకు వచ్చాడమ్మా, ఆశీర్వదించండి, దీవించండి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. మన ఇంటి ముందుకు వచ్చాడు, దయచేసి ఆశీర్వదించండి అమ్మా. మన గుర్తు పేరు గుర్తు, మన గుర్తు పేరు గుర్తు, బడుగు బలిగిన వర్గాల రాష్ట్ర జ్యోతి వాసన్నకి మన రావటం
మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మీ అమూల్యమైన ఓట్లు కష్టాలు తెలుసుకొని రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మరి మీరందరూ కూడా ఇక్కడికి వస్తే 2 నిమిషాలు తీసుకొచ్చి ఒంగోలుకి ఇచ్చిన ఘనత ఒక వాసనకి దక్కింది. 2 నెలలు వెళ్ళి సభల్లోకి మనం మారిస్తాం. మళ్ళీ మరొకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వాసనని గెలుచుకోవాలమ్మా. దానికి కారణం మీ అందరూ తెలుసు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కోర్టుకి వేయటం వల్ల ఆలస్యమైంది. ఒకటైతే చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఇక్కడ ఎవరు కదలియలేరు. ఈ లోపలనే నేను కోర్టులో కానీ వాళ్ళకి కొంత డబ్బులు ఇప్పించి, గవర్నమెంట్ చేత డబ్బులు ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అప్పుడు దాకా మీ ఇల్లు ఎవరు కదిలిచ్చే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా మామూలుగా అయితే ఇది ప్రైవేట్ ల్యాండ్ అయినా రోడ్లు కూడా వేయకూడదు, కానీ మేము మటుకి రోడ్లు కూడా వేయించామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని సదుపాయాలు చేస్తాం. అయితే ఉన్నాడో వాళ్ళకి గవర్నమెంట్ చేత డబ్బులు కట్టించి మీకు తప్పకుండా మిమ్మల్ని ఎక్కడ ఎవరు పానీయకుండా ఇక్కడే ఉండే చేసేదానికి నేను ఆ రోజు ఒంగోలు 25,000 పట్టాలు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం పట్టాలు ఇప్పించాం. మీకు కూడా మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ప్రభుత్వం ఇచ్చేటట్టు తప్పకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దత్తాత్రేయ వాళ్ళకి మనం న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కూడా మీకు పక్కా ఇల్లు కూడా శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో గెలిపిస్తే తప్పకుండా నేను ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నా. తప్పకుండా మీ రుణం నేను తీర్చుకొని మీ రాజకీయాలు మానేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ఇంటి ముందుకే వచ్చింది. దీవించండి, ఆశీర్వదించండి. రథచక్రం మా ఇంటి ముందుకే వచ్చాడు. వాసన్న మన ఇంటి ముందుకే వస్తున్నాడు. ఫ్యాన్ అమ్మా, రథచక్రం వచ్చిందమ్మా. అమ్మా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అమ్మా. గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మనమందరూ కలిసి అత్యధిక మెజార్టీ వచ్చారమ్మా. దీవించండి, ఆశీర్వదించండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి శనివారం 2 సెట్ల నామినేషన్ పత్రాలను వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమర్పించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, వైసీపీ నాయకులు రమణారెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, పలువురు వైసీపీ నాయకులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ దినేష్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
సార్ మీరు ఒక్కరు సార్ మీరు ఒక్కలా ఇంకా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు సాతి సందీప్ రావు సందర్శించారు. నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థుల వ్యయ వివరాలను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి నియమించిన నియోజకవర్గ టీం పనితీరును, రికార్డులను పరిశీలించారు. నగరంలోని ఇస్లాంపేట డాన్ బాస్కో స్కూల్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరోనా సమయంలో అండగా ఉన్న బాలినేనికి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్తున్న బాలినేని శ్రీకావ్యకు స్థానికులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. మీ మామయ్య చేసిన మేలు మర్చిపోలేమని, మీకు తప్ప ఎవరికీ ఓట్లు వేయమని శ్రీకావ్య ఎదుట అన్నారు. మంచి చేస్తున్న మీ బాలినేనిని గెలిపించాలని, ఒంగోలును ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, అది బాలినేనితోనూ సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాలేషా, ఖాదర్ చానా, బాబు, రఫీ, షాజుబాయ్, అబీద్, హయతి, అసీం, రబ్బానీ, సాదిక్, బాజీ, కరీముల్లా, మౌలా, కరాటీ, కరీముల్లా, సైదా, రబ్బానీ, రహీం, ఆసిం బాషా, వకీల్, జాఫర్, ఫ్రూట్స్ మాబు, బొమ్మినేని మురళి, బ్రహ్మారెడ్డి, జిల్లెళ్లమూడి రమాదేవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मैडम आपके वार्ड में अच्छा मेजोरिटी आ गया वासना भाऊ क्या भी बोलना धरना जब नहीं जमा का पेंशन तुम्हारा कारपेट ना बढ़िया ओके जरूर डालो फैन की निशानी को पेंशन बोलो तुम्हारा खूब जमेगा
80 కన్నా ఎక్కువ కదా. भाई को बोलो गाड़ी पूरा गाड़ी वासना गाड़ी डिस्प्ले रखना तुम्हें ऐसा है तो फर्स्ट सबको तो मैं रुकता ना बाहर जरूर डालो फैन के निशाने చెప్పడం వల్లేదు మా అమ్మ మా चाय ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాల్సి వస్తుంది సరే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మార్కాపురంలోని మాగుంట కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్లోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సిఎంఎస్ వాహనం నుంచి చోరీకి గురైన 66 లక్షల నగదు కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సంతనూతలపాడు మండలం కామేపల్లి వారి పాలెనికి చెందిన సన్నమూరి మహేష్, రాచెల్ల రాజశేఖర్ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లుగా వివరించారు. సంతనూతలపాడు మండలం కామేపల్లి వారి పాలెనికి చెందిన సన్నమూరి మహేష్, రాచర్ల రాజశేఖర్ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు వివరించారు. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న సిఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ గుజ్జుల పెదకొండారెడ్డి ప్రమేయంతోనే తాము ఈ నేరానికి పాల్పడినట్లు ప్రధాన నిందితుడు విచారణలో తెలిపాడని అన్నారు. ఈ మేరకు అతన్ని కూడా నిందితుడిగా చేర్చి విచారించినట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు మహేష్ గతంలో సిఎంఎస్లో పనిచేసి మానేశాడని, ఏటీఎంలలో నింపేందుకు నగదు తరలించే క్రమంలో సిఎంఎస్ సంస్థ నిర్దేశిత ప్రమాణాలు పాటించలేదని ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు. నగదుతో కూడిన వాహనం ఎక్కడైనా నిలిపి ఉంచినప్పుడు డ్రైవర్తో పాటు 2 సాయుధ గార్డులు కాపలాగా ఉండాలని, వాహనంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టిపుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. చోరీ విషయం తెలిసిన వెంటనే అదనపు ఎస్పీ శ్రీధర్రావు, డీఎస్పీ కిషోర్బాబు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ సిఐ టి విజయకృష్ణ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు. దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐలు పున్నారావు, విజయ్ కుమార్, మద్దిపాడు ఎస్ఐ వి మహేష్లతో పాటు క్రైమ్ పార్టీ ఏఎస్ఐలు టి బాలాంజనేయులు, కె సురేష్, నాగేశ్వరరావు, రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, రాంబాబు, కాజావలి కానిస్టేబుల్ను ఎస్పీ అభినందించారు. మధ్యాహ్నం సమయంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక క్యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నుంచి 66 లక్షల రూపాయలకి క్యాష్
కొంతమంది దొంగతనం చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రాగానే నా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారు ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ వెంటనే దర్యాప్తు చేసి ఈరోజు కల్లా ఎంత క్యాష్ పోయిందో ఆ 66 లక్షలు యాజ్ ఇట్ ఈస్గా 1 డేలో రికవర్ చేస్తూ దాని వెనుక ఉన్న 3 ముద్దాయిల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో ఈ కేసు గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం లీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని 22 సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది. దాంతోపాటు 3వ అక్యూజ్డ్ కొండారెడ్డి అని ఇదే ఫర్మ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్యూడ్ అయ్యి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది, ఆ తాళంది డూప్లికేట్ కీ తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు తెలిసిపోతుంది. ఈ కేసులో దీంతో పాటు కొన్ని మహత్వమైన కోణాలు సమాచారాలు కూడా ముందుకు వచ్చాయి. ఇది అంటే ఈ క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది 2019లో విడుదల చేయడం జరిగింది. ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే ఎప్పుడు దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న 4 సిబ్బందులు ఒక్కరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు, అది సీసీటీవీలో క్లియర్గా కనిపిస్తుంది. ఆ 4 సిబ్బందులు ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం. దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా 2 క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి, 2 కీస్ ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే లాక్ అండ్ కీ ఉంది. దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా. సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి. 2 ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో, కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. సో ఇలాంటి లోపాలు ఉండడం, ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనానికి కూడా కారణాలు అవుతాయి అది మేము భావిస్తున్నాం. సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ ఏం కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి
వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది. అది అంతా తీసుకొని ఏమేం లోపాలు ఇన్వెస్టిగేషన్లు ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంపడం జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి. సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఒంగోలు డిఎస్పీ ఎం కిషోర్ బాబు గారు, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్స్ పున్నారావు, విజయ్ కుమార్, మహేష్, తర్వాత సిసిఎస్ సిబ్బంది, ఒంగోలు తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమ్మీడియట్గా 24 అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వస్తున్నారని 7 నియోజకవర్గాల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అజితారావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారని సుధాకర్ రెడ్డి తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సంతనోతులపాడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. రాత్రి 7 గంటలకు పర్చూరులో పాల్గొంటారని, రాత్రికి చీరాలలో బస చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేసి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక మెజార్టీ ఓట్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోరంట్ల కోటేశ్వరరావు, ఉద్దండి మల్లికార్జున, మన్నెం ప్రసన్నకుమార్, రసూల్, ఉంగరాల శ్రీనివాసరావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కడపలో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. మరి ఆమెకి విజయం చేకూరాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేపు 22వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎర్రగొండపాలెం బహిరంగ సభని ముగించుకొని తర్వాత సాయంత్రం 4 గంటలకి సంతనోతులపాడు ఇచ్చేస్తారు. సంతనోతులపాడు గ్రామంలో కూడా ర్యాలీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి 7:30కి జరిగేటువంటి పర్చూరులో జరిగేటువంటి కార్యక్రమంలో మరి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తారు. కనుక కార్యకర్తలందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో మన జిల్లా కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నంత వరకు ఏ గ్రామాన్ని విడిచిపెట్టకుండా ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని రాబోయే మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రేపు 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగేటువంటి మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎర్రగొండపాలెం చేరుకొని వేలాదిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి చేతులెత్తి కోరుతా ఉన్నాం. మా పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ని జిల్లా అధ్యక్షుల వారికి పంపించడం జరిగింది. ఆ టూర్ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 22వ తారీఖు సోమవారం రోజు 10ంటికి అక్కడ బహిరంగ సభ జరుగును. అలానే అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయిన బూదాల అజితారావు గారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా షర్మిలమ్మ గారు వివరంగా పూర్తిగా వివరిస్తారు. దానికోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఇంటలెక్చువల్స్, మన రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఆ సభను జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతనోతులపాడు, పర్చూరు, చీరాలో జరిగే కార్యక్రమాలు కూడా ప్రజలు వివిధగా పాల్గొని షర్మిలా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి అభ్యర్థన చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమం 22వ తారీఖు ఏఎస్సీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి
ఎర్రగొండపాలెం వస్తున్నారు. కావున మన జిల్లా ప్రజలందరూ మండల అధ్యక్షుల కానించి గ్రామ ప్రజలందరూ కానించి అందరూ తరలి రావాలని ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు, వివిధ శాఖల్లో ఉన్న నాయకులు అందరూ విరివిగా పాల్గొని ఈ టూర్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా నేను మీకు ఓటు అనే ఆయుధాన్ని మీ చేతికి ఇస్తున్నాను. దాన్ని మీరు అమ్ముకొని బానిసలు అవుతారో, దాన్ని ఉపయోగించుకొని రాజులు అవుతారో అన్నాడు. మీరు బానిసలు అవుతారో రాజులు అవుతారో మీ చేతిలో నిర్ణయం ఉంది. కాంగ్రెస్ పార్టీ 100% 100% కేంద్రంలో అధికారం రాబోతూ ఉంది. ఇది మొత్తం గమనించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకైతేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థులకైతేనేమి ఓటు వేయమని చెప్పని, మీరు అమ్ముడు పోవద్దని చెప్పని జిల్లా అధ్యక్షులు ఇదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పని కోరుకుంటూ నమస్కారం. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, కనిగిరి శాసనసభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జయసింహారెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని హై స్కూల్ ప్లస్ కేజీబీవీల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశించారు. జిల్లాలో 8 హై స్కూల్ ప్లస్లు ఉండగా వాటిలో ఇంటర్ మొదటి సంవత్సరం 25%, రెండవ సంవత్సరం 26% విద్యార్థులు పాస్ అయినట్టు తెలిపారు. జిల్లాలో 28 కేజీబీవీలు గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ ఫలితాలు కొంతమేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఈఓ స్పష్టం చేశారు. మే నెలలో జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో హై స్కూల్ ప్లస్ కేజీబీవీల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ 100% పాస్ అయ్యేలా సంబంధిత సబ్జెక్ట్ టీచర్లతో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుభద్ర తెలిపారు. అయితే హై స్కూల్ ప్లస్ మనకున్నటువంటి 9 స్కూల్స్లోనూ రిజల్ట్ అనేది ఫస్ట్ ఇయర్ 25% రిజల్ట్ వచ్చింది, సెకండ్ ఇయర్ 26% వచ్చింది. మీ రిమైనింగ్ ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో ఆయా సబ్జెక్ట్ టీచర్స్ తోటి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ మరి సప్లిమెంటరీలో వీళ్ళని 100% రిజల్ట్ తీసుకురావడానికి ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేశాము. ఆల్ హెచ్ఎమ్స్ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుని స్టూడెంట్స్ తోటి ఇన్వాల్వ్ అవుతూ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. వీటితో భాగంగా చెప్పినట్టయితే మనకి మానిటరింగ్ సర్వీసెస్ చూస్తున్నట్టయితే మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఇవాళ ఒక ఎగ్జామ్ నడిపిస్తున్నారు. మోడల్ స్కూళ్ళు కూడా జరుగుతున్నాయి. అలాగే ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా జరుగుతున్నాయి. ఈ మనకి కేజీబీవీల వరకు చూసినట్టయితే 28 స్కూల్స్లోనూ కూడా వాళ్ళ ఉన్న లాస్ట్ ఇయర్ కంటే రిజల్ట్ బాగున్నప్పటికీ కూడా ఫెయిల్యూర్స్ని వాళ్ళకి కూడా స్పెషల్ క్లాసెస్ నడిపించాల్సిందిగా సెక్రటరీ గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ సిస్టంలో చూసినట్టయితే మనకున్నటువంటి రోలు ఎన్హాన్స్మెంట్ ప్రైవేట్ స్కూల్స్లో వరకు వచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా పిల్లల్ని ఎక్కడికక్కడ ఎన్రోల్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పిల్లల వివరాలు డ్రాప్ బాక్స్లో ఉంచడమే జరుగుతుంది. కాబట్టి డ్రాప్ బాక్స్ నుంచి మళ్ళీ మనం వేరే క్లాసెస్కి అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఫీజు నిర్బంధించి ఫీజుని ఒక కారణం చెప్తూ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆల్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్కి ముందుగానే తెలియజేశాము. అలాంటి కార్యక్రమాలు ఏమీ కూడా నిర్వహించడానికి రూల్కి వ్యతిరేకించి ఆ విధానాలు మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని శ్రేయస్సు కోరి వారికి ముందుగానే తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థాయికి తగినట్టుగా తరగతికి అడ్మిషన్స్ ఇప్పించాల్సిందిగా కోరడం జరిగింది. ఇక ఎస్ఎస్సి రిజల్ట్స్ బేస్ అయి ఉన్నాము. త్వరలో వచ్చిన వెంటనే మేము ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ రిజల్ట్ మించి మంచి ప్లేస్కి వస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నాం.
బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపును కాంక్షిస్తూ బాకా బ్రదర్స్ ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. బాలినేని అభిమానులు కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బాకా శివారెడ్డి, బాకా రమేష్ రెడ్డి, కార్పొరేటర్ ఇంతియాజ్, కావాటి రవి, రవీంద్రనాథ్ రెడ్డి, పాండురంగారెడ్డి, సివికేఆర్ లక్ష్మణ కుమార్ రెడ్డి, సిసికేఆర్ లక్ష్మణ కుమార్ రెడ్డి, పి నాని, పి రమేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయ లక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాదిత్యర్థం శీఘ్రమే మంత్రి పదానుగ్రహ ప్రసాదిత్యర్థం రాజపాలే సర్వదా శ్రియమేవావంధే సీతే వాతే పురం నివేద్యాః క్షేమో వైరాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావంధే పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దిగ్విజయ ప్రాప్తిరస్తు ఒక 24 శ్రేణి కట్టు సరే రండి నా వెనకరా అన్న అన్న కొంచెం వెనకరా అన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన చోటే బేదియా ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు 29 మంది మావోయిస్టులను చంపడం ఇది అత్యంత పాశవిక ఘటన అని ప్రజాస్వామికవాదులను తీవ్రమైన ఆందోళనకు గురిచేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలువురు ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అనేక మంది ఈ మారణకాండను ఖండించారని వక్తలు అన్నారు. ఆదివాసీ జాతి హననానికి ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. అయితే కేంద్ర హోంమంత్రి మాత్రం ఈ హత్యాకాండను నిస్సిగ్గుగా కీర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని అప్పటి నుంచి దండకారణ్యంలో ఆదివాసుల మీద అణిచివేత తీవ్రమైందని అన్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా నడుచుకోవాలని ప్రజాస్వామ్యవాదులతో చెబుతున్నాము, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ విధానాన్ని ప్రజలే తెలుసుకుని వ్యతిరేకించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, విరసం నాయకులు పాణి కళ్యాణరావు, పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, సంయుక్త కిసాన్ మోర్చా కార్యదర్శి చుండూరి రంగారావు, మాచెర్ల మోహన్ రావు, మోహన్ కుమార్, ధర్మ, కోటి నరసింహారావు, చాబల సుధాకర్, జగన్మోహన్ రావు, వెంకటేశ్వరరావు, ఎల్ వెంకటేశ్వరరావు, కొంగ నరసింహం, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు అది ఎన్కౌంటరు అని చెప్పి చూపించుకోవటానికి నీకు గాయాలైనవి అని చెప్పి పోలీసు వాళ్ళని పక్క మీద పడుకోబెట్టి వాళ్ళని చూపిస్తున్నావు. వాళ్ళల్లో ప్రతి ఒక్కడికి నోటి మీదనో తల మీదనో నుదురు మీదనే గాయాలైనయా అంటే కాళ్ళకో చేతులకో నిజంగా ఎదురుకాల్పుల్లో గాయాలైతే వాళ్ళని చూపించి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉందా లేదా? కాబట్టి వాళ్ళ మాటలు, వాళ్ళ పత్రికా ప్రకటనలు ఇవన్నీ కూడా ఇవి ఎదురుకాల్పులు కావు, పట్టుకొని చుట్టుముట్టి కాల్చి చంపిన ఘటనలు అని చెప్పి అర్థమవుతూ ఉంది. మేము పౌర హక్కుల సంఘంగా ఇటీవల 3 నెలలలో 80 మందిని కాల్చి చంపేశారు మావోయిస్టుల పేరుతో. వాళ్ళలో మెజారిటీ పీపుల్
ఒక 10 మంది వరకే సిపిఐ మావోయిస్టులు ఉండవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఆదివాసీలు. వీళ్ళని ఖాళీ చేయడానికి జరిగే కుట్రలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద తక్షణం న్యాయ విచారణ జరిపించాలి. తన పారదర్శకతను నిరూపించుకోవాలంటే ప్రభుత్వాలు దీని మీద న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మనుషుల మీద ఎలాంటి దాడి చేయకూడదు, అది చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్పారు. జాతీయంగా మేధావులు చెప్పినా, అంతర్జాతీయంగా చెప్పినా కానీ ఈ అమిత్ షా కానీ మోదీ కానీ వీళ్ళు వినటం లేదు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సింది అదానీలు కావాలి తప్ప ఇక్కడ ఉండేటువంటి ఆదివాసీలు కాదు, ప్రజలు కాదు. అయితే ఒకటి స్పష్టంగా చెప్తున్నాను, నేను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి విప్లవోద్యమం దాన్ని నువ్వు అణచాలని ఇలాంటి మారణకాండలు చేసినా కానీ, దండకారణ్యాన్ని నువ్వు దహనం చేసినా కానీ విప్లవోద్యమాన్ని నువ్వేమీ చేయలేవు అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీముల్లో జరిగేటటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రక్రియకి ముందు బలి అవుతున్నటువంటి బలి పశువులు ప్రభుత్వమే న్యాయం చేస్తూ ఉంటే వీళ్ళకి చోటు ఎక్కడిది? 2019, 2023లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణల మూలంగా సర్వ హక్కులు కోల్పోయి దాన్ని వ్యతిరేకించినటువంటి 10,000 మంది మీద జార్ఖండ్లో దేశద్రోహ కేసు పెట్టారు. 10,000 మంది దేశద్రోహం చేస్తారా అండి? ఎంత ఒళ్ళు బలుపు, ఎంత మా మాటకు అడ్డం లేదు, మా చేతులకు అడ్డం లేదు అనేటువంటి అహంకార భావం లేకపోతే 10,000 మంది మీద జార్ఖండ్లో ఈ ప్రకారమైనటువంటి దేశద్రోహపు కేసు పెడతారా? దేశద్రోహపు కేసు చట్టరీత్యా వ్యతిరేకమైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా వారి మీద ఇప్పటికీ ఆ హింసాకాండ కొనసాగడమైనటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని మా సంయుక్త కిసాన్ మోర్చా 2019 నుంచి ఇవాళ వరకు ప్రతి సందర్భంలోనూ ఖండిస్తూనే ఉంది. దర్శి మండలం సందువారిపాలెంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమాన్ని సందువారిపాలెంలోని టీడీపీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ గొట్టిపాటి లక్ష్మి ప్రచారం చేశారు. అడుగడుగునా ప్రజలు హారతులతో, పూల జల్లులతో, పూలదండలతో శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక మనవరాలిగా, ఒక బిడ్డగా మీ ముందుకు వచ్చానని, నాపై నమ్మకం ఉంచి మీరంతా ఏకమై నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరాను. గెలిచిన వెంటనే సందువారిపాలెంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. కార్యక్రమంలో దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, సందు చిన్న వెంకటరామయ్య, శేఖర్ పంతులు, కన్న సీను, చిమ్మ శ్రీను, పుల్లల చెరువు చిన్న, సందు తిరుమల రంగయ్య, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. మహిళలకు రక్షణ ఉండాలన్నా, రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మనం ఒక్కసారి బాబు గారి పథకాలను గుర్తు చేసుకుందాము. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000, మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుకి 20,000 ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, బీసీల రక్షణ చట్టం, ఇవన్నీ
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి డ్రాపౌట్ చిల్డ్రన్ పై జిల్లా విద్యాశాఖ ముందుగానే దృష్టి సారించింది. వాస్తవానికి ప్రతి ఏటా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత డ్రాపౌట్ చిల్డ్రన్ గురించి విద్యాశాఖ ఆరా తీసి అందుకు అనుగుణంగా పరుగులు పెడుతోంది. ఈసారి మాత్రం ప్రస్తుత వేసవి సెలవుల నుండే జిల్లా విద్యాశాఖ డ్రాపౌట్ చిల్డ్రన్ లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. 5 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా, వయస్సును బట్టి విద్యార్థులు తరగతుల్లో ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డిఈఓ సుభద్ర మీడియాకు వివరించారు. ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్ వరకు అడ్మిషన్స్ విషయంలో చూసినట్టయితే అవుట్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైనా సరే ఇక్కడ డ్రాప్ అవుట్స్ అనేవాళ్ళు లేకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని June 12కే ఆల్ స్టూడెంట్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవరైతే ఏ క్లాసెస్లో ఏజ్ గ్రూప్ ఉన్నారో ఆ సంబంధిత క్లాసెస్కి అడ్మిషన్స్ ఇప్పించాల్సిందిగా ముందుగానే ఏర్పాట్లు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆల్ ఎంఈఓస్ అనగానే 5th ఇయర్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్కి అటెండ్ అయ్యేలాగా అడ్మిషన్స్ ఇప్పించేలాగా, అదేవిధంగా ఎవరైనా స్కూల్స్ చేంజింగ్స్ మైగ్రేషన్స్ ఈ మన మండల్ లెవెల్లో కానీ మండల్ టు మండల్ కానీ లేదు మండల్ టు డిస్ట్రిక్ట్ కానీ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కానీ ఈ ఎవరైతే ఈ స్టూడెంట్స్ మైగ్రేషన్స్ ఉంటాయో మైగ్రేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాన్ని ఈ ఇయర్ మనకి ముందుగానే సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకు గాను మనకు ఉన్నటువంటి క్లాస్ వైజ్ రోల్ ఇంకా మనకి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఇచ్చినట్టు ఆన్లైన్లో ఏదైతే ఉందో ఎంఐఎస్ల ద్వారా ఇమీడియట్గా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ అడ్మిషన్స్ 12th డే నాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టూడెంట్స్తో రెడీగా ఉండే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవే సూచనలు పాటించడానికి జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పౌర గ్రంథాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 నుండి జూన్ 7వ తేదీ వరకు అన్ని గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పౌర గ్రంథాలయ శాఖ రాష్ట్ర సంచాలకులు ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కథలు, కథనాలు, సృజనాత్మక కృత్యాలతో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించాలని అన్ని జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శులను సంచాలకులు ప్రసన్న కుమార్ ఆదేశించారు. ప్రజల కష్టసుఖాలు ఏమిటో గత 20 ఏళ్లుగా ప్రత్యక్షంగా చూసిన వాడిని, నియోజకవర్గ అభివృద్ధిపై ఒక అంచనా ఉన్నవాడిని రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి పిలుపునిచ్చారు. మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామం నుంచి బాల వీరాంజనేయ స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేను ఇప్పుడు 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, కానీ వైసీపీలో 4 సార్లు 4 అభ్యర్థులు వచ్చారన్నారు. ముందుగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రాబోయే ప్రభుత్వంలో ఆగిపోయిన అన్ని అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని భరోసా ఇచ్చారు. మాట తప్పే వైసీపీ ప్రభుత్వం పాలన కావాలో, మాట మీద ఉండి ప్రజా సంక్షేమం అందించే చంద్రబాబు నాయుడు పాలన కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మీ పవిత్రమైన ఓటు మే 13న సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరసారెడ్డి, వీరనారాయణ, ఎర్రమోతు శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు హనుమారెడ్డి, నాయకులు మాకినేని శ్రీను, బ్రహ్మయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం 4వసారి వస్తున్నా. అటుపక్క ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తున్నారు. 9లో ఒక ఆయన, 14 ఒక ఆయన, 19 ఒక ఆయన, 24 ఆయన. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. స్థానికంగా మీకు అందుబాటులో మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిని నేను. ఒక్కసారి చూసుకుంటే ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు అప్పుడు అభివృద్ధి చేశాం. తర్వాత కాలంలో 14-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం మనం చేశాం. ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్న ఊరికి.
ఈ గ్రామంలో అభివృద్ధి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనం ధైర్యంగా చెప్పుకోవాలి. సంక్షేమం అన్నారు, నవరత్నాలు అన్నాడు, నవరంధ్రాలు మూసి నవగ్రహాలు పట్టినట్టు జగన్మోహన్ రెడ్డి మనల్ని పట్టి పీడిస్తా ఉన్నాడు. ఆయన్ని తరిమి కొట్టాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఓట్ల కోసం నిన్న ఓటు రామనాడుతాడు కోటి కట్ట దగ్గర నుంచి, తర్వాత బంధువులు ఏం చేశాడో, నిన్న మళ్ళీ ఒక రాయి తగిలిందంట, పెద్ద కట్టు. మనకి చిన్న రాయి తగిలితే ఎట్టిపోతామమ్మా, ఇన్ని రోజులు కట్టు, ఇది ఎలక్షన్ అయిన దాకా తీయదని సానుభూతితో ఓట్లేసే పరిస్థితులు పోయి ఒక్కసారి అంటే నేను నమ్మారు. ఈరోజు నువ్వేం చేసావని అడుగుతున్నావు, ఏం అభివృద్ధి చేస్తే నీకు ఓట్లు వేయాలి. పేదలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పిల్లలు ఆపాడమ్మ, మన కాలేజీలు ఇస్తే ఆ డబ్బులు ఆపేశాడు, నిర్దాక్షిణ్యంగా ఆపేశాడు. ఇట్లాంటి మాట తప్పే వ్యక్తిని మనం ఎప్పుడన్నా చూసామమ్మా? 45 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కజీవులు పెన్షనిస్తున్నాడు. ఎవరికన్నా ఇచ్చాడా తల్లి? ఎవరికి ఇవ్వాల. చదువుకున్న పిల్లలకు మనం నిరుద్యోగ వృత్తి ఇచ్చాం, వాళ్ళకి ఉద్యోగం వచ్చేందుకు దాన్ని ఎత్తేసాడు. ఓటు హక్కు, ఓటు వినియోగంపై స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా భారత ఎన్నికల సంఘం గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు, విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్పై, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగించారు. అనంతరం మహమ్మదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలని ఆకాంక్షిస్తూ ఓటు కలిగి ఉన్న తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, బంధువులను ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రోత్సహిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ రమణయ్య, విఆర్ఓ ఎం సుబ్బయ్య, బిఎల్ఓలు కె వెంకటరాజు, ఎం రామ్మోహన్, పి నరేష్, ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాసులు, గుడ్ హెల్ప్స్ ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఈ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీ నామినేషన్ వేయనున్నట్లు హానిమిరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం నామినేషన్ వేస్తున్నట్లుగా తెలిపారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రతి గడపకు వెళ్లి ఆహ్వాన పత్రికలను అందించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంచినీరు, మజ్జిగ, భోజన సదుపాయం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మారం వెంకారెడ్డి, ఎస్తేరమ్మ, జ్యోతి హనుమంతరావు, దేశు పద్మేష్, కాకాని రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చినట్టయితే నేను ఏం చేస్తానో, ఎట్లా చేస్తానో చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కులాలు అనేది పక్కన పెట్టండి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అంతే. నిన్న నాకు మొన్న ఫంక్షన్లో ఒక ఫంక్షన్ వెళ్ళే వాళ్ళు ఒంగోలులో ఆయన చెప్తున్నాడు, అన్నా నువ్వు అద్దంకి గురించి ఆలోచన చేస్తున్నావు, అద్దంకి గురించి 2 రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పి చూడరన్న టీవీలో. అద్దంకి ఎవరు గెలుస్తారని చూస్తున్నారన్న పరిస్థితి, అంత ఎదురు చూస్తున్నారన్నా అని చెప్పి చెప్తున్నాడు. ఏం స్వామి నేను కొత్త నన్ను అంత భయపెడుతున్నావు అని అంటే, లేదన్నా పరిస్థితులు మారిపోయినాయి, నీకు తెలియట్లేదు, నీ పరిస్థితి మారిపోయినాయి అంటున్నాడు. ఏమో స్వామి ఆయన ఏదో పెద్ద మాయల మారాటి, ఉదయం మాట సాయంత్రం మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెబుతాడంట. అంటే అన్న ఆయన పరిస్థితి అయిపోయిందన్న, ఆయన నమ్మేవాళ్ళు కూడా ఊర్లేరు అక్కడికి, పొయ్యేవాళ్ళు కూడా ఊర్లేరు అక్కడికి. పొయ్యేవాళ్ళు ప్యాకేజీ స్టార్లు పోతున్నారు, ఆ ప్యాకేజీ స్టార్లు వెళ్తున్నారు, ఆ ప్యాకేజీ తీసుకుంటున్నారు, ఆ ప్యాకేజీ కూడా ఈసారికి ఇచ్చి రావట్లేదు, వస్తున్నాడు పోతున్నాడు, మళ్ళీ రేపు పొద్దున మీకు టచ్లోకి వస్తున్నాడు అన్న అని చెప్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డిని కలిసి తన సంఘీభావాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని, గెలుపు పేదల గెలుపుగా అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరి తరఫున తమ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలా కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు.
జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తమ పూర్తి సహాయం సహకారాలు అందిస్తూ పార్టీకి అండదండగా ఉంటూ మద్దతు తెలియజేసిన మాదిగ పోరాట రిజర్వేషన్ సమితి నాయకులకు, కార్యకర్తలకు హనుమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసి బ్రహ్మయ్య మాదిగను పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించి మరలా ఈ రాష్ట్రంలో లౌకికవాద రాజ్యానికి పెద్దపీట వేయాలని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ, నా మాల, క్రైస్తవ, ముస్లిం, మైనారిటీ వర్గాల, అణగారిన వర్గాలందరికీ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ. అది ఒక మనువాద పార్టీ. ఆ మనువాద పార్టీ మళ్ళా దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ దేశంలో నా ముస్లింలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు తినే తిండి దగ్గర నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, వెళ్ళే గుడి దగ్గర వరకు కూడా అన్నిటి మీద ఆంక్షలు పెట్టడంతో పాటు పొరపాటున ఇంటిలో జీసస్ క్రైస్ట్ బొమ్మ ఉంటే ఆ ఇంటి మీద దాడి చేసే దౌర్భాగ్యానికి రాబోతుందన్న విషయాన్ని కూడా నా ప్రచారాన్ని, నా పర్యటనని మొదలుపెట్టాం. ఆ ప్రచారంలో నాకు మొదటి రోజు హనుమిరెడ్డి అన్న ఈ నియోజకవర్గానికి వచ్చిన రోజే ఓ పెత్తందారి నుంచి, ఓ పెట్టుబడిదారు నుంచి, ఓ వ్యాపారవేత్త నుంచి, లేదంటే ఒక ఫ్యాషనిస్ట్ నుంచి ఈ నియోజకవర్గ ప్రజలను కాపాడగలిగినటువంటి సౌమ్యుడు, మంచి మనసు కలిగినోడు, విశాల దృక్పథం కలిగినోడు, నమ్మకస్తుడైనటువంటి ఆయన హనుమిరెడ్డి అన్న ఇక్కడ మనకు రావడం జరిగింది. హనుమిరెడ్డి అన్నని మనకు అండగా నిలబడాలి, హనుమిరెడ్డి గారిని ప్రోత్సహించాలి, హనుమిరెడ్డి అన్న గారిని గెలిపించేంత వరకు కూడా మన వంతు పాత్ర మనం పోషించాలని చెప్పని అన్న వచ్చిన మొదటి రోజే మా ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని, 5 మండలాల నాయకత్వాన్ని, చిరంజీవి నాయకత్వంలో, నాగయ్య నాయకత్వంలో, స్వామి నాయకత్వం, మా పెద్దలు దాసరి నాగేశ్వర గారి నాయకత్వాలు అందరినీ కలుపుకొని కూర్చొని నిర్ణయించుకొని అన్నకు వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇదే రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా నిలబడతామని హామీ వచ్చిన తర్వాత మరొకసారి అన్న గెలుపు కోసం, హనుమిరెడ్డి అన్న గెలుపు కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్దంకి శాఖ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మొత్తం కూడా, జిల్లా శాఖ మొత్తం కూడా ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తామని, ఆ గెలుపు ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించేంత వరకు కూడా మా వంతు ప్రయత్నం మేము అండగా నిలబడతామని చెప్పని ఆయన గెలిపే లక్ష్యంగా కూడా మా ఎంఆర్పీ శ్రేణులు ఇక్కడ పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సంపూర్ణ మద్దతు హనుమిరెడ్డి అన్నతో వ్యక్తిగతంగాను, మా సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనలో ఉన్న సంతోషాన్ని గుర్తించకుండా బయట ప్రపంచంలో దానిని వెతుక్కోవటం అవివేకం అవుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.